మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు. 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ తన తండ్రి వీర రాఘవరావు మరణానంతరం 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో ప్రతిపాడు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అనంతరం విభేదాలతో పార్టీని వీడి ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పార్టీలను స్థాపించి కాపు ఉద్యమ నేతగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ నుంచి గెలిచి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలోనూ మంత్రిగా సేవలందించారు. ముద్రగడ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ రావులి. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం హైదరాబాద్ లో సింధు ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కూడా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముందుగా శ్వాసకోశ సంబంధించి వ్యాధితో ఆయన బాధపడుతుండగా ఆ తర్వాత కిడ్నీ కూడా ఫెయిల్ అయిన తర్వాత డయాలసిస్ మీద కొంతకాలం కొనసాగారు. అయితే ఇటీవల అంటే గత 15 నెల రోజులుగా కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉంటూనే ఆయన వైద్య సేవలు పొందుతున్నారు. అయితే 15 రోజుల క్రితం ఒకసారి మళ్ళీ కోలుకోవడంతో మళ్ళీ తిరిగి ఆయన కిర్లంపూడి చేరుకున్నారు. అయితే వారం రోజుల క్రితం మళ్ళీ ఒకసారి పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి కూడా ఆయన ఆ వెంటిలేటర్ మీద నడుస్తూ ఆయన ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం చివరి క్షణం 5:30 తర్వాత ఆయన కన్నుమూసినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఆయన కాపుముత్యం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి మరి కాసేపట్లో ఆయన మృతదేహం ఆయన స్వగృహానికి చేరుకుంది. సాయంత్రం 4:30 గంటల వరకు కూడా ఆయన అభిమానుల కోసం కావచ్చు, కాపు నేతల గురించి వెయిట్ చేస్తారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఆయన్ని పరామర్శించున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ నేపథ్యం అంతా కూడా వివాదాస్పదంగానే కొనసాగిందని చెప్పాలి. ప్రతి ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తుల్లో ఆయన ముందుంటారని చెప్పాలి. ఏ విషయంలోనైనా సరే భుజాన వేసుకుంటే చివరి వరకు కొనసాగుతారనే అభిప్రాయం ముద్రగడ మీద ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన తుని ఘటనలో కూడా 43 మంది పై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేయగా మొత్తం 43 మంది కూడా కేసులు కూడా తానే బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ కూడా ఆ కోర్టుకు తీసుకెళ్లడం కానీ కేసు పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు కూడా ఆయన అందరితో కూడా వెన్నట్టి ఉన్నారు. అది అంటే ప్రస్తుతం చెప్పుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండటం, ముక్కుసూటితనంగా మాట్లాడటం, ఎంతటి పదవులైనా సరే తృణపాయాలను వదులుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడిస్తా అని చెప్పి వెంటనే లేకపోతే పేరు మార్చుకుంటా అని చెప్పి ముద్రగడ శపథం చేశారు. శపథం చేసిన నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వెంటనే ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. అంటే ఆయనలో మొండితనం గాను ముక్కుసూడితనం గాని అలా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అంటే ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పటికీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు, అన్ని పార్టీలోని నేతలందరికీ కూడా ఆయన చాలా ముఖ్యంగా ఆయన ఆతిథ్యం స్వీకరించాలంటే అందరూ భయపడే పరిస్థితి ఉంటుంది. ఎప్పటి పరిస్థితుల్లో కూడా ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళాము అంటే కనుక ఖచ్చితంగా ఆయన 3 పూట్ల సరిపడగా భోజనం పెడతారు. లేకపోతే ఆయన అతిథుల మీద అలిగిన సందర్భాలు చాలా ఉంటాయి. అటువంటి నేతను కోల్పోవడం తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఎంటర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తూ పరిస్థితుంది. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు కూడా కిర్లంపూడిలోని ఆయన స్వగృహం వద్ద ఆయన పార్థివ దేహం ఉంటుంది. 4 తర్వాత ఆయన నివాస గృహం ఎదురుగానే ఆయనను అక్కడ సమాధి చేస్తారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ మొత్తం టీడీపీ నేతలు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముద్రగడ పద్మనాభాన్ని తమ వ్యక్తిగా భావిస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాట కానీ చేసే ముక్కుసూడితనం కానీ అన్ని కూడా ప్రజలకు నచ్చుతాయి. ఈ నేపథ్యంలో మొత్తం అయితే ఇటీవల కన్ను మూసిన తర్వాత మరి కాసేపట్లో ఆయన మృతదేహం కిర్లంపూడి రానుంది. అనంతరం అంత్యక్రియల తర్వాత మరో 2-3 రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైనా ప్రకటన అంటే ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో కాలం చేశారు. అయితే ఇప్పటివరకు కూడా ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిని చేపట్టినా కానీ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తారు అనేది ఆయన మీద ముద్రగడ మీద అభిమానం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన పనిచేస్తారు అనేది మీద ఉన్నది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఆయన కాలం చేయడంతో అన్ని వర్గాల్లో కూడా ఒక రకమైన ఆవేదన వ్యక్తం అవుతుంది రావళి. థ్యాంక్ యూ రాజేష్.